ఈరోజు మా అబ్బాయి వచ్చి డైట్ వచ్చేసి ఏమేమి వేసుకుంటున్నాడో ఏమి తింటున్నాడో చెప్తాను మీకు. ఆగండి. ప్రస్తుతానికి ముందు కలిపేసాడు. ఇందులో ఏమేమి వేసాడో చూపిస్తాను. ఏంటి తెలిసి ఓట్స్, తర్వాత గుమ్మడికాయ గింజలు అనమాట. గుమ్మడికాయ గింజలు ఇవి. తర్వాత మళ్ళీ సన్ఫ్లవర్ గింజలు, తర్వాత చియా సీడ్స్ నానబెట్టుకుని వేసాడు. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్నగా ఉన్నాయని కూడా చియా సీడ్స్ అనమాట. రాత్రి అంతా నానబెట్టాడు. కనీసం 12 గంటలన్నా నాన ఉండాలట అవి. అట్టుపండు కూడా, ఒక అట్టుపండు కూడా వేసాడు నీట్గా ఇందులో ఖర్జూరం కూడా వేస్తాక, ఖర్జూరం కూడా ప్యాకింగ్ చింపుతున్నాడు. ఖర్జూరం వేస్తాడట. ఇవి పాలు, ఇవి కేడీడీ పాలు, మిల్క్ కూడా వేస్తున్నాడు అనమాట. దోశలు ఇడ్లీలు తిన్న పొట్ట, మామూలుగానే డైట్ చేసిన పొట్ట, రెండాటికి తేడా చూసారా? రెండు ఇక్కడే ఉన్నాయి. ఏమో దోశలు ఇడ్లీలు నార్మల్ ఫుడ్ తిన్నాయి, ఏమో డైట్ చేసిన పొట్ట అనమాట. ఇది చూసారా? డైట్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ప్లస్ పొట్ట రాదు. మనకు అనుకున్న బట్టలు వేసుకోవచ్చు, టీ షర్ట్లు వేసుకోవచ్చు, ప్యాంట్లు వేసుకోవచ్చు, అందంగా ఉంటాయి అనమాట. అందమైన టీ షర్ట్ కొనుక్కుంటే కొనట్లేదు, వేసుకుంటే తెత్తి వస్తుంది. మొత్తానికి ఈ రకంగా డైట్ చేసి పిల్లోడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేస్తున్నాడు అనమాట. ఇది డైట్ చేస్తే మనిషికి ఆరోగ్యానికి కూడా మంచిదండ. శుభ్రంగా మీరు కూడా చేయండి. మరి రేపు కూడా ఏం కలుపుకున్నాడు ఏంటో మీకు చెప్తాను. మళ్ళీ నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు నేర్చుకోండి, డైట్ చేయండి, ఆరోగ్యం కాపాడుకోండి.